మంత్రి నారా లోకేష్ పుట్టినరోజును పురస్కరించుకొని విజయనగరం టీడీపీ ఆఫీసులో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు మాట్లాడుతూ 3 వసతి గృహాల్లో మినరల్ వాటర్ ప్లాంట్లతో పాటు సీలింగ్ ఫ్యాన్స్ అందిస్తున్నామని తెలిపారు. నేడు టీడీపీ కార్యకర్తలు సామాజిక కార్యక్రమాలలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఐటీ అండ్ రియల్ టైమ్ గవర్నెన్స్ మినిస్టర్ గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అయితే ఈ సెలబ్రేషన్స్ అన్నీ కూడా మన సేవాభావంతో చేస్తున్నాం. ఒక మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది మనం అరేంజ్ చేసి ప్రజలందరికీ కూడా ఒక పిలుపునిచ్చాం. అంటే అందరూ వచ్చి బ్లడ్ డొనేషన్ చేస్తే మనం ఒక 10 minutes ఓన్లీ 10 నిమిషాలే పడుతుంది. ఒక చిన్న ప్రిక్ బ్లడ్ డొనేషన్ అనేది మనకి అన్ని ఏరియాస్లో హాస్పిటల్స్కి అలాగే యాక్సిడెంట్ కేసులకి ప్రత్యేకంగా డెలివరీ అయిన మహిళలకి వీళ్ళందరూ కూడా బ్లడ్ సాధారణంగా మనం తక్కువగా ఉంటుంది. అయితే వీళ్ళందరూ కూడా ఈ బ్లడ్ అనేది వాళ్ళందరికీ ఉపయోగపడే విధానంగా ఉంటుంది. అయితే మనం ప్రజలందరూ కూడా వచ్చి బ్లడ్ డొనేషన్ క్యాంప్లో పాల్గొని ఆ 10 నిమిషాల సమయం కేటాయించి బ్లడ్ డొనేషన్ అనేది ఇవ్వాలి. అదేవిధంగా మనం సేవా కార్యక్రమాలు అనేది ఈరోజు చేస్తూ ఉన్నాము. మనకు బీసీ హాస్టల్స్లో ఫ్యాన్స్, లైట్స్, ఆరో ప్లాంట్ లేని సందర్భంలో మనం అవి పెడుతున్నాం. అయితే మనం ఆల్రెడీ ప్రీవియస్లీ గర్ల్స్ హాస్టల్స్కి చేసాం. అయితే ఈసారి మనం బాయ్స్ హాస్టల్కి చేస్తున్నాం. అలాగే 3 స్కూల్స్ కూడా ఆరో ప్లాంట్స్ అనేది మనం డొనేట్ చేయటం జరుగుతుంది. అందరం కూడా కలిసి ఈ డొనేషన్స్లో పాల్గొంటున్నాం. అలాగే మనం చూస్తుంటే అన్ని ఏరియాస్లో బుక్స్ డిస్ట్రిబ్యూషన్స్ అవనివ్వండి, ఓల్డ్ ఏజ్ హోమ్స్లో ఫుడ్ పెట్టడం, ఇవన్నీ కూడా ఈరోజు ఫుల్ డే మన కార్యకర్తలందరూ కూడా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అయితే ఈరోజు లోకేష్ గారికి ప్రత్యేకంగా మనం హ్యాపీ బర్త్డే చెప్తూ వారు ఇంకా ఎన్నో మంచి పదవులు వారికి రావాలని కోరుకుంటూ వారి తాతగారు ఏ విధంగా ఒక చీఫ్ మినిస్టర్గా చేశారో అలాగే వారి నాన్నగారు ప్రత్యేకంగా ఇప్పుడు కూడా చీఫ్ మినిస్టర్గా 4వసారి అయి ఉన్నారు. అలాగే లోకేష్ గారు కూడా ఎన్నో మంచి పెద్ద పదవులు
అధిరోహించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.